సార్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు మల్లికార్జున్ సార్. మల్లికార్జున గారు. సార్ మొత్తం తొర్రూరులో 16 వార్డులు ఉన్నాయి. అవును సార్. సో మున్సిపల్ ఎలక్షన్స్ హోరాహోరీగా అన్ని ప్రచారాలు మస్తు జరుగుతూ ఉన్నాయి. అవును సార్. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పోటీగా ఉన్నాయి. అవును సార్. సో ఎవరెవరికి పోటీ ఉంటుంది ఇక్కడ? నాకు తెలిసి ఇప్పుడు కాంగ్రెస్కు బీఆర్ఎస్కే సార్. ఆ రెండింటికి పోటీ. ఆ రెండింటికి పోటీ సార్. బీజేపీ ఏముంటుంది ఇక్కడ? బీజేపీ నామమాత్రంగా ఉన్నాయి సార్. 2-3 వార్డులు కొంచెం బలంగా ఉన్నాయి, మిగతావి మామూలుగా ఉన్నాయి సార్, నార్మల్గా. సో 16లో మరి ఏ పార్టీకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది ఇక్కడ? ప్రధానంగా మరి అధికార పార్టీ, అపోజిషన్ 2 పార్టీలు ఎలా ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్? నాకు తెలిసి దాదాపుగా అయితే ఇక్కడ కాంగ్రెస్గా ఉంది సార్ లీడింగ్. 10 వార్డుల దాకా కాంగ్రెస్ వచ్చేట్టుంది సార్. పక్కా వస్తుంది సార్. కారణం ఏంటంటే అధికార పార్టీ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ చేయాలంటే కూడా అధికార పార్టీ ఉంటేనే చేస్తారనే ధోరణి ప్రజల్లో ఉంది. అవును సార్. అందుకని బీఆర్ఎస్ కూడా 2-3 వార్డులు గట్టిగా పోటీ ఇచ్చే అవకాశం ఉంది సార్. 2-3 వార్డులు. అవును సార్. అంటే ఇక్కడ అధికార పార్టీ అన్నారు బాగా. అంటే పనులు ఏమైనా చేయాలంటే మళ్ళీ అధికార పార్టీ తప్పదు సార్. వేరే పథకాలు అందుతున్నాయి సార్. ప్రస్తుతానికైతే కొన్ని జరుగుతున్నాయి. కొన్ని ఇప్పుడు మేడం గారు కూడా ఏమంటున్నారంటే నిధులు రావట్లేదు, నిధులు లేక కొన్ని రావట్లేదు, తప్పకుండా చేస్తా అంది. ఇప్పుడు సబ్ రిజిస్టర్ కూడా తెప్పిస్తాను మొన్న పొంగులేటి శ్రీనివాసరావు వస్తే చెప్పారంట. ఇంకోటి దత్తత కూడా తీసుకుంటా ఉన్నారు సార్. అవును, పొంగులేట అన్నారు సార్. ఆ ఉద్దేశంతో కూడా జనాలు కూడా కొంచెం అటువైపు ఉన్నారు సార్, ఆలోచిస్తున్నారు. కరెంట్ వస్తుందండి? వస్తున్నాయి సార్. ఇప్పుడు వస్తుంది కరెంట్. 200 యూనిట్లు అది వస్తున్నాయి సార్. అదొకటి ఉంది, గ్యాస్ ఒకటి ఉంది. ఇవి అయితే అందుతున్నాయి. వైట్ రేషన్ కార్డు వస్తుంది, సన్న బియ్యం వస్తున్నాయి సార్. అవి వస్తున్నాయి. ఓకే, అవి బాగానే ఉన్నాయి. మరి ఎట్లా ఉంది సార్? అంటే మీ యశస్విని రెడ్డి గారి యొక్క పరిపాలన ఎలా ఉంది ఇక్కడ? ఇక ప్రస్తుతం పర్వాలేదు సార్. ఇప్పుడు ఉన్నంత వరకు అయితే ఇప్పుడు పర్వాలేదు, బాగానే చేస్తుంది. ఇక ఉన్నంతలో కొంచెం పర్వాలేదు సార్. ఇప్పుడు పర్వాలేదు, బెటర్. ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి సార్. ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి. టైం కూడా ఉంది సార్. గట్లనే 3 సంవత్సరాల టైం కూడా ఉంది. ఇప్పుడు మేడం కూడా అదే అంటున్నారు, నమ్మండి ఈసారి అభివృద్ధి చేస్తేనే మళ్ళీ నెక్స్ట్ సారికి మాకు అవకాశం ఇవ్వండి అంటున్నారు సార్. అందుకని కాంగ్రెస్ ఉంది సార్. పక్కా వస్తాయి సార్. 10 వార్డుల దాకా అయ్యే వస్తాయి. చైర్మన్ కాంగ్రెస్ సార్, తప్పకుండా పక్కా సార్. అది కంపల్సరీ. అది అవును సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? శేషాచారి గారు. సార్ తొర్రూరులో మొత్తం 16 మున్సిపల్ కౌన్సిల్స్ ఉన్నాయి. సో వార్డు మెంబర్స్ సార్ ఏంటి సార్ ఇక్కడ? అంటే 3 పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. మరి ఇక్కడ యశస్విని రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఏంటి పరిస్థితి? అంటే ఇక్కడ మున్సిపల్స్లో 16 ఎవరికి ఎన్ని వచ్చే అవకాశం ఉంది? ఏ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం? కాంగ్రెస్ పక్కానా? ఎందుకు సార్? కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే రూలింగ్ పార్టీ అంత మధ్యతరగతి కుటుంబాలు, దాని ప్రభావం ఉంటుంది. ఓకే. సో పథకాలు కొంచెం ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు కరెంటు 24 గంటలు అంటే ఫ్రీ వస్తుంది. గ్యాస్ డబ్బులు పడతలేదు ఇంకా. ఓకే. సో బస్ ఫ్రీ ఉన్నది లేడీస్. సో తెల్ల రేషన్ కార్డు మీద బియ్యం కూడా ఫ్రీ బియ్యం. సో మరి అధికార పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్కి అవకాశం ఉంది అంటున్నారు. సో ఎలా ఉంది సార్? అంటే ప్రభుత్వం ఎలా పనితీరు ఎలా ఉంది? పర్లేదా? ఇక్కడ ఏమున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సిన? ఇంకా ఇక్కడ ఏమున్నాయి పెండింగ్ అంటే రోడ్లు అయినాయి. ఇంకా పెండింగ్ అంటే చెరువు ట్యాంక్ బండ్ ఒకటి ముఖ్యం. వాటర్ ఎట్లా ఉంది సార్? వాటర్ సమస్యలు ఏమన్నా? ఈ వాటర్ సమస్య ఏంటి? వాటర్. ఓకే. సో ఇప్పటికైతే ప్రభుత్వం అయితే బాగానే ఉంది పనితీరు. ఓకే. సో ఎన్ని రావచ్చు అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి? చెప్పలేము అండి. 10 రావచ్చా లేకపోతే 5 రావచ్చు? ఎట్లా ఎన్ని రావచ్చు? సగానికి ఎక్కువనే వస్తాయి. సగానికి ఎక్కువనే వస్తాయి. ఓకే. సో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అవకాశం ఉందంట. ఓకే. సో బీజేపీ ఏమి లేదా సార్ ఇక్కడ? బీజేపీ తక్కువ. నేను బీజేపీ క్యాండిడేట్ని. అంటే ఇప్పుడు ఎవరెవరికి పోటీ ఉంటుంది? వాళ్ళకి కాంగ్రెస్కి, టీఆర్ఎస్కి. ఓకే. ఒక వార్డులో మాత్రం ఇంతకుముందు బీజేపీ ఉండే ఒక వార్డు. ఇప్పుడు కూడా అదే వస్తుందా? ఇప్పుడు కూడా అదే వస్తుంది. ఆయన నిలబడ్డాడు, ఆ క్యాండిడేట్ నిలబడ్డా. సో కాంగ్రెస్కి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. బాబాయ్ నమస్తేనే. ఏం పేరు నీ పేరు? రాములు. ఇది తొర్రూరే కదా? తొర్రూరే. మరి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చేసాయి రాములు గారు. అంటే ఇక్కడ 16 వార్డులు ఉన్నాయి. మరి ఏ వార్డులో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ఇక తర్వాత సంగతి. కానీ మీ మనసుకి ఏమనిపిస్తుంది? ఇక్కడ మీదే వార్డు? 10వ వార్డు. మరి ఇక్కడ ఎవరు ఈ 16 ఎవరు గెలుచుకునే అవకాశం ఉంది? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీ ఎవరికి అవకాశం ఉంది? ఎక్కువ కొద్దిగా కాంగ్రెస్కి ఉంది. కాంగ్రెస్కి ఉంది. ఎందుకని కారణం?
ఇక కారణం అంటే ఎవరికి అది 10 ఏళ్ళు చేసింది, ఇది కూడా ఇప్పుడు పోయినసారి కూడా అది టీఆర్ఎస్ చేసింది కాబట్టి ఈసారి కాంగ్రెస్ చేస్తుందని అభిప్రాయం. ఓకే, పథకాలన్నీ అందుతున్నాయి బాబాయ్? అందుతానే అంతానే. ఏది సన్న బియ్యం, రేషన్ బియ్యం కానీ, అన్నీ అందుతాయి, కరెంటు, అందుతాం గ్యాస్ వస్తుందా? వస్తుంది. వస్తుందా? ఓకే. సో గెలిచేది మాత్రం కాంగ్రెస్ అంటావు. ఎన్ని రావచ్చు కాంగ్రెస్కి ఎన్ని రావచ్చు? 8 నుంచి 9 రావచ్చు. 8-9. ఓకే. సో బీఆర్ఎస్ ఆపోజిషన్లో ఉంది కాబట్టి ఓకే. అరే అంటే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు. పర్వాలేదు. ఓకే. ఇక్కడ మీ ఎమ్మెల్యే పేరు? యశేందర్ రెడ్డి. ఆవిడ ఎలా ఉంది పనితీరు? ఓకే ఓకే. పర్లేదా? బాగా చేస్తున్నారా? ఆ. ఓకే. అంటే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఏమున్నాయి బాబు మీకు సమస్యలు ఏమన్నా మీ 10 వార్డులో? ఏమన్నా కూడా చూసుకుంటారు, వాటిని ఎవరికి ఉన్నాడు చూసుకునేది, ఇప్పుడు కూడా చూసుకుంటారు. ఓకే. కరెంట్ అంతా బాగానే వస్తుంది కదా? రోడ్లు బాగున్నాయా? బాగానే ఉన్నాయి. వాటర్ బాగానే ఉన్నారు. ఓకే. రైట్ బాబాయ్, థ్యాంక్ యూ.